ఓం నమో భగవతే వాసుదేవాయ. మిత్రులారా, ఈ అనంతమైన విశ్వంలో అన్నీ మారుతూ ఉంటాయి, కానీ మారకుండా సాగిపోయేది ఒకటి ఉంది. అదే కాలం. అసలు కాలం అంటే ఏమిటి? కాలానికి ఉన్న శక్తి ఎంత? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కాలం గురించి ఏ పరమ సత్యాన్ని బోధించారు? మన జీవితాల్లో కాలాన్ని ఎలా గౌరవించాలి? ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాలం అనేది కేవలం గడియారం ముళ్ళు కాదు, అది భగవంతుని స్వరూపం. సృష్టి, స్థితి, లయ అన్నీ కాలం మీదనే ఆధారపడి ఉంటాయి. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రతి ప్రాణి పుట్టక తప్పదు. ఇదంతా కాలచక్రం చేసే మాయ. మనం కాలాన్ని ఆపలేము, కానీ కాలంతో పాటు ప్రయాణించడం నేర్చుకోవాలి. చాలామంది గతం గురించి భయపడుతూ లేదా భవిష్యత్తు గురించి భయపడుతూ ప్రస్తుతాన్ని వదిలేస్తారు. జరిగిపోయిన దాని గురించి చింతించకు, జరగబోయే దాని గురించి ఆందోళన చెందకు. నీ చేతిలో ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే. మనం ఈ క్షణాన్ని ఎలా వాడుకుంటున్నామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాలాన్ని వృధా చేయడం అంటే మన జీవితాన్ని వృధా చేయడమే. ప్రతి పనికి ఒక సమయం వస్తుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కాలం రానంత వరకు ఫలితం దక్కదు. ఒక విత్తనం నాటగానే మరుసటి రోజే పండు రాదు. దానికి సరైన కాలం, నీరు, ఎండ తోడవ్వాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కుంగిపోవద్దు. ఈ సమయం కూడా గడిచిపోతుంది అనే నిజాన్ని గుర్తుంచుకోవాలి. సుఖం శాశ్వతం కాదు, కష్టం అంతిమం కాదు. మనం చేసే ప్రతి పని కాలగర్భంలో నిక్షిప్తమై ఉంటుంది. మనం ఇతరులకు చేసే మేలు లేదా కీడు సరైన సమయం వచ్చినప్పుడు మన దగ్గరకు తిరిగి వస్తుంది. కాలాన్ని మోసం చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. సమయం లేదని సాకులు చెప్పడం మానేయండి. ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకొని ధర్మబద్ధంగా జీవించడమే శ్రీకృష్ణుడికి మనమిచ్చే గొప్ప గౌరవం. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన సన్నివేశాన్ని మనం ఇప్పుడు కథగా చెప్పుకుందాం. ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు: కృష్ణ, నేను ఎప్పుడూ ధర్మం వైపే ఉంటాను, అందరికీ సహాయం చేస్తాను. కానీ కొన్నిసార్లు సమయం లేక కొన్ని పనులు చేయలేకపోతున్నాను. అసలు కాలం అంత వేగంగా ఎందుకు వెళ్ళిపోతుంది? అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక చిన్న పరీక్ష పెడతాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకొని ఒక అడవి గుండా వెళ్తుంటాడు. దారిలో ఒక పేద బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అతను చాలా ఆకలితో దీన స్థితిలో ఉంటాడు. అది చూసి అర్జునుడు జాలిపడి తన దగ్గర ఉన్న ఒక బంగారు నాణేల సంచిని అతనికి దానంగా ఇస్తాడు. దీనితో నీ కష్టాలు తీరిపోతాయి, వెళ్ళు అని పంపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు సంతోషంగా ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక దొంగ ఆ సంచిని లాక్కొని పారిపోతాడు. బ్రాహ్మణుడు మళ్ళీ పేదవాడిగానే మిగిలిపోతాడు. మరుసటి రోజు శ్రీకృష్ణుడు మళ్ళీ అర్జున్ని తీసుకొని అదే దారిలో వెళ్తుంటే ఆ బ్రాహ్మణుడు మళ్ళీ కనిపిస్తాడు. అర్జునుడు ఆశ్చర్యపోయి విషయం తెలుసుకొని ఈసారి అతనికి ఒక అపురూపమైన వజ్రాన్ని ఇస్తాడు. బ్రాహ్మణుడు దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఎవరికి కనిపించకుండా ఒక పాత కుండీలో దాస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు అతని భార్యకు ఆ విషయం తెలియక నీళ్ల కోసం ఆ పాత కుండీను తీసుకొని నదికి వెళ్తుంది. నదిలో ముంచగానే ఆ వజ్రం నీళ్ళల్లో పడి కొట్టుకుపోతుంది. బ్రాహ్మణుడు మళ్ళీ నిరుపేదైపోతాడు. ఇది చూసిన అర్జునుడు, కృష్ణ, నా దగ్గర సంపద ఉంది, ఇద్దామనే మనసుంది, కానీ కాలం అతనికి కలిసి రావడం లేదు, నేను ఏమి చేయగలను అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి తన దగ్గర ఉన్న 2 రాగి నాణాలను ఆ బ్రాహ్మణుడికి ఇమ్మని చెబుతాడు. అర్జునుడు అనుకుంటాడు, నేను బంగారు నాణాలు, వజ్రాలు ఇస్తేనే అతని బతుకు మారలేదు, ఈ 2 రాగి నాణాలతో ఏమవుతుంది అని. కానీ ఆ బ్రాహ్మణుడు ఆ 2 నాణాలు తీసుకొని వెళ్తుండగా దారిలో ఒక జాలరి ఒక చేపను పట్టుకుంటాడు. ఆ చేప ప్రాణభయంతో కొట్టుకుంటూ ఉంటుంది. బ్రాహ్మణుడు ఆలోచిస్తాడు, ఈ 2 నాణాలతో నా ఆకలి తీరదు,
కానీ ఈ చేప ప్రాణం నిలుస్తుంది అని ఆ నాణాలను జాలరికి ఇచ్చి ఆ చేపను తీసుకుంటాడు. దాన్ని తన కమండలంలో వేసి నదిలో వదలడానికి వెళ్తుండగా ఆ చేప నోటి నుండి నిన్న తను పోగొట్టుకున్న వజ్రం బయటకు పడుతుంది. అది చూసి అతను సంతోషంతో దొరికింది దొరికింది అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు విన్న దొంగ రాజభటులు వచ్చారేమో అని భయపడి తాను దొంగలించిన బంగారు నాణాల సంచిని అక్కడే వదిలేసి పారిపోతాడు. కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, చూసావా అర్జున, మొదటి 2 సార్లు ఆ బ్రాహ్మణుడు తన గురించి మాత్రమే ఆలోచించాడు. అందుకే కాలం అతనికి సహకరించలేదు. కానీ ఎప్పుడైతే అతను తన దగ్గర ఉన్న తక్కువ సమయంలో తక్కువ సంపదతో మరో ప్రాణికి సహాయం చేయాలని తలచాడో అప్పుడు కాలం వెనక్కి తిరిగి వచ్చి మరి అతనికి సహాయం చేసింది. కాలం ఎవరికి లొంగదు. కానీ ఎవరైతే కాలాన్ని ఇతరుల మేలు కోసం ధర్మం కోసం ఉపయోగిస్తారో వారికి కాలం దాసోహం అంటుంది. సమయం లేదని సాకులు చెప్పకండి. ఉన్న తక్కువ సమయంతోనే మంచి పని మొదలుపెట్టండి. మిత్రులారా, శ్రీకృష్ణుడు చెప్పినట్లు కాలం మరెవరి కోసమో ఆగదు. మనకున్న ఈ కొద్దిపాటి జీవితంలో కోపతాపాలకు అసూయలకు సమయం వృధా చేయకండి. ప్రేమతో, సేవాభావంతో, బాధ్యతతో కాలాన్ని గడపండి. మీ కాలాన్ని భగవంతుని స్మరణలో మంచి పనుల్లో పెడితే ఆ కాలమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.